Hi friends, today topic వచ్చేసరికి string operations or string manipulations where welcome string equal to how are you అని తీసుకున్నాను డైరెక్ట్గా. సో మనం ఫస్ట్ ప్రింట్ వెల్కమ్ స్ట్రింగ్, ఈ స్ట్రింగ్ ఉంది కదా, ఈ వెల్కమ్ స్ట్రింగ్ డాట్ ఈజ్ ఎంటీ మెథడ్ అనేది ఒక ఆపరేషన్. ఈజ్ ఫాల్స్, ఆల్రెడీ స్ట్రింగ్ ఉంది కాబట్టి ఫాల్స్ అని చూపిస్తుంది. ఇప్పుడు ప్రింట్ చేస్తాను, ఇప్పుడు ట్రూ అని వస్తుంది. సో ఇది ఒక మెథడ్. ఈవెన్ ఒకవేళ స్పేస్ ఉన్నా కానీ ఈజ్ ఎంటీ ఫాల్సే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రింట్ వెల్కమ్ స్ట్రింగ్ డాట్ కౌంట్. సో ఈ స్ట్రింగ్లో హౌ మెనీ క్యారెక్టర్స్ ఉన్నాయనేది కౌంట్ చెప్తుంది, ఇంక్లూడింగ్ స్పేస్. 12 ఉన్నాయి, ప్రింట్లో 12 వచ్చింది కాబట్టి 1 2 3 4 స్పేస్ ఇట్లా 12 ఉన్నాయి మొత్తం టోటల్గా. నెక్స్ట్ వచ్చేసరికి వెల్కమ్ స్ట్రింగ్ డాట్ అపెండ్. ఒక స్ట్రింగ్ కంకాటినేషన్ అనేది మీరు ఆల్రెడీ చూసారు. సేమ్ ఇది త్రూ మెథడ్స్ మనం స్ట్రింగ్ కంకాటినేషన్ అనేది చేస్తున్నాం. ఇక్కడ చూడండి, హౌ ఆర్ యూ ?5 అంటే మనకి స్ట్రింగ్ కంకాటినేషన్ అపెండ్ అనేది మెథడ్ ఎండ్లో యాడ్ చేస్తుంది, కంకాటినేట్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి వెల్కమ్ స్ట్రింగ్ డాట్ ఇన్సర్ట్. ఇన్సర్ట్లో ఇక్కడ ఆల్రెడీ న్యూ ఎలిమెంట్ క్యారెక్టర్ స్ట్రింగ్ ఎట్ స్ట్రింగ్ డాట్ ఇండెక్స్ ఉంది కదా, ఇక్కడ క్యారెక్టర్ అనేది ఉంది. మనం కంటెంట్స్ ఆఫ్ అని తీసుకున్నాము, కలెక్షన్ అంటే స్ట్రింగ్ అనమాట. మనం ఈవెన్ క్యారెక్టర్ అయినా ఇన్సర్ట్ చేయొచ్చు, లేదంటే స్ట్రింగ్ అయినా ఇన్సర్ట్ చేయొచ్చు. సో 34 అనేది తీసుకున్నాము. ఈ కంటెంట్స్ ఆఫ్ అనేది ఎక్కడ ఇన్సర్ట్ చేస్తామంటే ఇక్కడ మిడిల్లో ఇన్సర్ట్ చేస్తాం. అపెండింగ్ అనేది ఓన్లీ ఎండింగ్ కాబట్టి మనం మిడిల్లో ఎక్కడొక్కడ ఇన్సర్ట్ చేయడానికి మనం ఇది ఇన్సర్ట్ అనే మెథడ్ ఉంది. ఇక్కడ స్ట్రింగ్ ఇండెక్స్ అంటే మనం ఇండెక్స్ నెంబర్ ఇవ్వాలి. ఎప్పుడైనా ఇండెక్స్ నెంబరు 0తో స్టార్ట్ అవుతుంది. కౌంట్ అనేది 1తో స్టార్ట్ అవుతుంది, ఇండెక్స్ నెంబర్ మాత్రం 0తో స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 అంటే ఇక్కడ టోటల్ 11 ఉన్నట్టు. మనకి 12 ఉంది కదా కౌంట్. సో ఇక్కడ ఇండెక్సెస్ అనేవి 11 ఇండెక్సెస్ ఉన్నాయి. ఫర్ సపోజ్ స్పేస్ ఉందంటే స్పేస్ కూడా ఇది 0తో స్టార్ట్ అవుతుంది. సో 0తో స్టార్ట్ అవుతుంది ఇండెక్స్. ఇప్పుడు ఇక్కడ స్ట్రింగ్ డాట్ ఇండెక్స్ అనేది డైరెక్ట్ నెంబర్ ఇవ్వలేము, మనం ఒక ఇండెక్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇండెక్స్ ఆఫ్ స్ట్రింగ్. సో మనం ఈ వెల్కమ్ స్ట్రింగ్కి ఇండెక్స్ కాబట్టి వెల్కమ్ స్ట్రింగ్ డాట్ ఇండెక్స్. సో మనకి ఆఫ్సెట్ బై అని ఉంది, ఇది తీసుకున్నాం ఈ మెథడ్. స్ట్రింగ్ డాట్ ఇండెక్స్, ఇక్కడ స్ట్రింగ్ డాట్ ఇండెక్స్ కావాలి కాబట్టి వెల్కమ్ స్ట్రింగ్ అగైన్ డాట్ స్టార్ట్ ఇండెక్స్ అంటే 0 నుంచి. ఇక్కడ ఆఫ్సెట్ అని ఉంది. ఆఫ్సెట్ అంటే మనకి కౌంట్ అనమాట, అంటే 0 నుంచి ఎంత. ఫర్ సపోజ్ నేను 2 అని తీసుకున్నాను. ఇక్కడ 0 1 2 అంటే ఆల్రెడీ 2 ప్లేస్లో W అనేది ఉంది. సో మనకి ఇప్పుడు ఇన్సర్ట్ కనుక ఇండెక్స్ ఆఫ్ స్ట్రింగ్, ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నాను. నేను ఇక్కడ 2 తీసుకున్నాను. ఈ 2 ప్లేస్లో ఈ 34 అనేది ఇన్సర్ట్ అవుతుంది, ఓకేనా, ఈ 2 ప్లేస్లో. కాబట్టి ఈ W అనేది నెక్స్ట్ ఇండెక్స్కి వెళ్ళిపోతుంది. అంటే ఇది సెకండ్, ఇది థర్డ్ అయితే ఇది 4th ఇండెక్స్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తాను, మీకు అర్థమైపోతుంది. ప్రింట్ వెల్కమ్ స్ట్రింగ్. సో ఇప్పుడు చూడండి, అవుట్పుట్లో అర్థమైపోతుంది. HO34W అనేది మూవ్ అయిపోయింది. సో ఇన్సర్ట్ చేస్తున్నాం మనము. సేమ్ ఇట్లానే ఫర్ సపోజ్ నేను ఇది 4th ఇండెక్స్ అన్నాను, 4th ఇండెక్స్లో పెట్టి ఇన్సర్ట్ చేస్తే ఈ ఏ ముందు ఇన్సర్ట్ అవుతాయి, ఇక్కడ ఏ ముందు ఇన్సర్ట్ అవుతాయి చూడండి, ఓకేనా. నెక్స్ట్ వెల్కమ్ స్ట్రింగ్ డాట్ రిమూవ్ ఎట్. ఇందాక మనం స్టార్ట్ ఇండెక్స్ చేసాం కదా, ఇప్పుడు ఎండ్ ఇండెక్స్తో చేద్దాము. ఎండ్ ఇండెక్స్ అంటే ఈ 5ని రిమూవ్ చేద్దాం. ఎట్లా అనేది చూద్దాం.
సేమ్ మళ్ళీ వెల్కమ్ స్ట్రింగ్ డాట్ ఇండెక్స్ బిఫోర్ అనేది ఒక మెథడ్ ఉంది మనకి. సో వెల్కమ్ స్ట్రింగ్ డాట్ అండ్ ఇండెక్స్. ఓకే, ఇప్పుడు రన్ చేస్తాను. ఈ 5 అనేది రిమూవ్ అయిపోతుంది. సో ఎండ్ ఇండెక్స్ కూడా చూసారు మీరు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా వెల్కమ్ స్ట్రింగ్ డాట్ అప్పర్ కేస్ అనే ఉన్నాయి. రన్ చేస్తాను. ఇక్కడ మీకు అవుట్పుట్ ఇక్కడ కనపడుతుంది. మొత్తం క్యారెక్టర్స్ అన్ని ఇక్కడ నేను లోయర్ కేస్ తీసుకున్నాను, ఆటోమేటిక్గా అప్పర్ కేస్ అయిపోయినాయి. నెక్స్ట్ వెల్కమ్ స్ట్రింగ్ డాట్ ఇప్పుడు లోయర్ కేస్ చేసేస్తాను. మళ్ళీ రన్ చేస్తాను. సో ఇవి లోయర్ కేస్ అయినాయి. వెల్కమ్ స్ట్రింగ్ డాట్ క్యాపిటలైజ్డ్ అగైన్ రన్. సో క్యాపిటలైజ్డ్ అంటే ఈచ్ వర్డ్ బిఫోర్ లెటర్, ఫస్ట్ లెటర్ క్యాపిటలైజ్ అవుతుంది. ఈవెన్ ఇక్కడ నెంబర్ ఉన్నా కానీ ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో అది క్యాపిటలైజ్ అయిపోతుంది. ఓకేనా? ఇవి మెథడ్స్, ఇవి స్ట్రింగ్ మెథడ్స్. ఇంకా చాలా ఉన్నాయండి స్ట్రింగ్ మెథడ్స్. రెగ్యులర్గా మనం యూజ్ చేసే స్ట్రింగ్ మెథడ్స్ ఇవి. ఫర్ సపోజ్ ఇంకా మనం స్ట్రింగ్ మెథడ్స్ చూద్దాం అనుకుంటే ఇక్కడ స్ట్రింగ్ అని టైప్ చేసి కమాండ్ క్లిక్ జంప్ టు డెఫినేషన్ వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేస్తే ఈ స్ట్రింగ్ లైబ్రరీ, స్విఫ్ట్ లైబ్రరీలో ఉన్న స్ట్రింగ్ గురించి మొత్తం వస్తుంది. ఇందులో మొత్తం డీటెయిల్స్, అంటే టోటల్ ఎన్ని మెథడ్స్, ఎన్ని ఆపరేషన్స్ ఉన్నాయి మొత్తం అని తెలుస్తుంది. మేక్ ఇటరేటర్, నెక్స్ట్ అనేది ఒకటి ఉంది. సో ఈజ్ ఎంప్టీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. హ్యాజ్ ప్రిఫిక్స్, హ్యాజ్ సఫిక్స్, ఇలా చాలా మెథడ్స్ ఉన్నాయండి. సో మనం ఇంకా రెగ్యులర్గా యూజ్ చేసే మెథడ్స్ ఇవే. UTF-16 ఇది కూడా యూజ్ చేస్తాం. ఇవి ఎందుకంటే ఎన్క్రిప్షన్కి మనం ఎన్కోడింగ్కి యూజ్ చేస్తుంటాం, ఎన్కోడ్ చేయడానికి. సో వన్ ఆఫ్ ద ఈ స్ట్రింగ్స్ ఆపరేషన్స్ మీద ఎక్కువ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారండి. డేటా స్ట్రక్చర్స్ అనేవి ఈ స్ట్రింగ్స్ మీద ఉంటాయి. ఈ స్ట్రింగ్స్ అండ్ అరేస్ మీద కూడా ఉంటాయి. స్ట్రింగ్ మీద ఫర్ సపోజ్ నాకు ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ వచ్చింది. ఒకటి చెప్తాను. వేర్ str ఈక్వల్ టు హలో వరల్డ్. ఓకే, నెక్స్ట్ ఇందులో ఉన్నవి నేను ప్రింట్ చేయాలి. ఏంటంటే ఎలా ప్రింట్ చేయాలంటే ఈవెన్ నెంబర్స్లో ఉన్న లెటర్స్ ప్రింట్ చేయాలి, లేదంటే ఆడ్ నెంబర్స్లో ఉన్న లెటర్స్ ప్రింట్ చేయాలి. అది ఎలా అంటే చెప్తాను. ఫర్ i అనేది యూసర్ డిఫైన్డ్ str డాట్ ఎన్యూమరేటెడ్. ఈ ఎన్యూమరేటెడ్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇది మొత్తం ఒకటే స్ట్రింగ్ కాబట్టి ఈచ్ క్యారెక్టర్ అనేది ఈ ఎన్యూమరేషన్ అనేది చేస్తుంది. ఈచ్ క్యారెక్టర్గా గెట్ చేస్తుంది. ఫర్ i in str డాట్ ఎన్యూమరేటెడ్ అంటే ఫస్ట్ లెటర్ వచ్చేసరికి ఫస్ట్ టైం లూప్ తిరిగినప్పుడు h వస్తుంది, నెక్స్ట్ టైం లూప్ తిరిగినప్పుడు e వస్తుంది, నెక్స్ట్ టైం లూప్ తిరిగినప్పుడు l వస్తుంది. ఇలా చేస్తుంది. ఇలా i అనేది వస్తుంది. సో ఇఫ్ i డాట్, ఇప్పుడు మనకి ఇండెక్స్ నెంబర్ కావాలి. చూడండి ఇక్కడ ఆల్రెడీ i డాట్ అనగానే వచ్చేసిన ఎలిమెంట్ ఆఫ్సెట్. ఈ i డాట్ ఆఫ్సెట్ అంటే ఇండెక్స్. ఆఫ్సెట్ మాడ్యులో ఆపరేటర్. ఈ మాడ్యులో ఆపరేటర్ ఏంటంటే ఫర్ సపోజ్ 10/2 అంటే 5 వస్తుంది. 10 మాడ్యులో 2 అంటే 0 వస్తుంది. అంటే మాడ్యులో అంటే రిమైండర్ ఆఫ్ ఏ డివిజన్. సో ట్రూ అవుతుంది కాబట్టి 10/2. సో మనకి 10 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి నేనేమంటా అంటే ప్రింట్ i డాట్ ఎలిమెంట్ అన్నాను అనుకోండి, ఈ ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. అదే i అంటే ఏమేమి వస్తాయో చూద్దాం. ఇది ఒక MNC కంపెనీలో నన్ను అడిగిన ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. ఆఫ్సెట్ వచ్చేసరికి 0 అంటే ఈవెన్ నెంబర్స్ దాని ఎలిమెంట్స్. సో ఎలిమెంట్స్ని ప్రింట్ చేస్తాను. ప్రింట్ i డాట్ ఎలిమెంట్. ఇప్పుడు నెక్స్ట్ రన్ చేస్తాను. ఓకే, HLWOLD. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఈవెన్ నెంబర్స్కి, ఆడ్ నెంబర్స్కి అయితే ఎల్స్లో
ప్రింట్ చేస్తే అయిపోతుంది. ఎల్స్లో ప్రింట్ ఐ అంటే ఈవెన్ ఇది స్పేస్ కూడా తీసుకుంటుందండి. అంటే ఒక ఈవెన్ నెంబరు, ఒక ఆడ్ నెంబరు. నేను ఈవెన్ నెంబర్ది ఇది ప్రింట్ తీసేస్తాను, ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఆఫ్సెట్ 1 3 5 7 9 ఈ స్పేస్ కూడా తీసుకుంటారు కాబట్టి ఇది ఇట్లా మ్యానిపులేషన్స్ మ్యాక్సిమం లూప్స్ ఫర్ ఇన్ లూప్తోనే మ్యాక్సిమం ఎస్టీఆర్ లైక్ ఈ స్ట్రింగ్స్ అనేది మనం మ్యానిపులేషన్స్ అనేవి ఎక్కువ చేస్తుంటాము. ప్లస్ మనకి రీప్లేస్ స్ట్రింగ్స్ ఇలా చాలా ఉన్నాయి. మీరు ఒకసారి స్ట్రింగ్లోకి వెళ్ళి ఈ లైబ్రరీలోకి వెళ్ళి చెక్ చేస్తే చాలా దొరుకుతాయి. ఇవి రెగ్యులర్గా యూజ్ చేసేవి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.